మంచిదండి. మూడో మాటలైకి మనం చక్కగా ప్రవేశిస్తాము. మూడవ మాట యోహాను సువార్త 19:25 నుండి. చూసి అమ్మా చూసి చెప్పాను. ఆమెను తన ఇంట చేర్చుకొని. ఈ మాటను గమనించినట్లయితే ఈ మాటట ఇది బంధాలకు సంబంధించినటువంటి మాట అంట. ఎలా బంధాలకు సంబంధించిన మాట అవుతుంది అంటే మనం ఆలోచిస్తాం. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా ఒక చక్కని పాఠం అనేది నేర్పిస్తున్నారు. ఎవరి విషయంలో పాఠం అనేది నేర్పిస్తున్నాడని అంటే ముఖ్యంగా యవనస్తుల విషయంలో, పెళ్ళైన తర్వాత ఉన్న వారి విషయంలో గురించి మాట అనేది నేర్పిస్తున్నాడు. ఏ రీతిగా నేర్పిస్తున్నాడని అంటే ఈ కాలంలో ఎంతో మందిని యవ్వనస్తులను చూస్తుంటాం. తన తల్లిదండ్రుల్ని కొట్టేవారు లేరు, తన తల్లిదండ్రుల్ని పుట్టేవారు లేరు, బాధ పెట్టేవారు ఉన్నారు. మొన్నైతే ఒక క్లిప్ చూసుకున్నాం. ఆ క్లిప్ చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్ ఉంది కదండి, వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో పెట్టాను. ఒక కుమారుడు తన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎలా కొడుతున్నాడో ఆ ఛానల్లో చూపిస్తాను. నా దగ్గర ఉంది. ఎంతో మంది యవనస్తులు ఇంతకంటే అధ్వానంగా కొడుతున్నారు తమ కుటుంబకుల్ని, తల్లిదండ్రుల్ని. మీకు కనిపిస్తే సరి, కనిపించకపోతే ఇంకా ఏం చెప్పండి. తమ కుటుంబీకుల్ని, ఎంతో వృద్ధాప్యంలో ఆ కుటుంబీకుల్ని, తమ తల్లిదండ్రుల్ని ఎలా పట్టాలో పడుతున్నారు. అదే విషయములో వాడు గమనించాల్సినటువంటి విషయం అయితే వాడు కూడా ఒకరోజు అదే వయస్సుకు వస్తాడు కదా. నేను ఇలానే పట్టుకోలేను, ఇంకా ఈ ఫోన్లలో పెట్టాను, తర్వాత చూడండి. అది చూడంగానే ఎంతో బాగా అనిపించింది. ఇలా కూడా చేస్తారా తమ తల్లిదండ్రుల్ని అన్నట్లు ఉంటుంది. ఎదిరియడం అంటే యవ్వనస్తులకి సహజం లేండి. ఎదిరియడం అంటే ఉడుకు రక్తం కదా అని చెప్పేసి ఏదో తీసేస్తాం. కానీ నేటి యవ్వనస్తులు, నేటిలో ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులు ఎంతగా దిగజారిపోయారని అంటే తమ తల్లిదండ్రులు సైతం చూడకుండా ఎలా పడితే కొట్టేటువంటి విషయం వరకు దిగజారిపోయారు యవ్వనస్తులు. కానీ ఈ సిలువకు, ఈ మూడవ మాటకు, ఈ సందర్భానికి సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. చూడండి ఎలా యవనస్తులు ఉన్నారని అంటే, కొంతమంది పెళ్ళైన తర్వాత ఎంతో కొంత ముసలోళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఏదో ఆశ్రమంలో పెట్టేసామంటే బాగుంటారులే అని చెప్పేసి అలా ఉన్నారు కొంతమంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన మరణ సమయంలో కూడా, ఆయన చనిపోయే ఆ టైంలో కూడా తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి ఎలా ఆలోచింపజేస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందో తెలుసా? వృద్ధులు వచ్చినప్పుడు అంట వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలని అంట. చూద్దాం ఆ మాటని, చూద్దాం. లేవియాకాండము, లేవియాకాండము 19వ అధ్యాయము 32వ వచనము. వృద్ధాప్యంలో వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవము ఎలా ఇయ్యాలో చూడండి, అక్కడ చెప్తున్నాడు. లేవియాకాండము 19వ అధ్యాయము 32వ వచనము. మొదటి నుండి చదవండి నాకు ఒకసారి. తల వెరసిన వాణి ఎదుట. తల వెరిసడం అంటే ఎంట్రుకలు తెల్లగా ఉండటం. అలాంటి వాడిని ఏమంటారండి? ముసలి వాళ్ళు అంటారు, వృద్ధులు అంటారు. అలాంటి వారిని ఏం చేయమంటున్నాడు అక్కడ? లేచి ముసలి వాణిని ముఖమును మన కాదు ఘనపరిచి
నీ దేవునికి భయపడవలెనని వలెను నేను యెహోవాను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు అంటే ఆ విషయం ఎంత సీరియస్ ఏంటదో అర్థం చేసుకోండి. దేవుడి వల్ల అర్థమవలసినటువంటి విషయం ఏందని అంటే, మానవుని జీవితంలో ఏమి కనుమరుగైపోయిందని అంటే, యవ్వనస్తులు తమ తల్లిదండ్రులను చూడకుండా, ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా ఎలా పడితే అలాగా వారిని తిడుతున్నారు, కొడుతున్నారు, బాధ పెడుతున్నారు. అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి మరలా. తల నెరసిన వాని ఎదుట లేచి ఘనపరచి నీ దేవునికి భయపడవలేను నేను యెహోవాను. ఇగో నువ్వు ఈ రెస్పెక్ట్ ఇవ్వటం లేదంటే ఈ మాట నేను చెప్పకుండా ఉండేవాడినేమో. అందుకే ఇప్పుడు ఈ మాట ఎప్పుడు రాయబడిందండి? ఎప్పుడో రాయబడింది. ఎన్నో సంవత్సరాల క్రితమే రాయబడి ఉంది. అంటే ఎప్పటి నుండో ఎదురిస్తున్నారంట వాళ్ళ తల్లిదండ్రులని. అంటే ఈ మాట ఈ రోజుకి నెరవేర్చబడుతుంది. బైబిల్లో ఇంతగా చెప్తున్నాడని అంటే బైబిలే చెబుతుంది. బైబిల్ దేవుడు అందులోనూ ఇంకా దేవుడే చెప్తున్నాడని అంటే ఆ విషయం ఎంత సీరియస్ అర్థం చేసుకోండి. వద్ద మాట దగ్గరకు వచ్చేద్దాం. చూడండి ఇంకా ఏమని అంటున్నాడంటే, బైబిల్లో ఈ తల్లిదండ్రుల విషయంలో, ఈ వృద్ధుల విషయంలో జీవితాంతం చక్కగా, జీవితాంతం నా బ్రతుకు బాగుండాలి, పెళ్ళైనందుకు కూడా చక్కగా ఉండాలి అని అంటే ఒక మాటని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయము 1 నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి చూడండి. వృద్ధుల గురించి, యవ్వనస్తులు ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్ గురించి ఎంత చక్కగా రాసి ఉన్నాడు చూడండి. అక్కడ 6వ అధ్యాయం 1 నుండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుటకు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే నేను జీవితంలో బాగా ఎదగాలన్నా గానీ, జీవితంలో చక్కని ఒక స్థలంలో, ఒక పొజిషన్ లో ఉండాలి, బాగా ఎదగాలి, డబ్బులు సంపాదించాలని ఎంతో మందికి ఉంటుంది. అలా చెయ్యాలని అంటే ఏం చేయాలంట? తల్లిదండ్రులు సన్మానించాలంట. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలంట. చూడండి ఏమంటున్నాడు మరలా. మూడవ వచనం. అగుదువు. ఇగో జీవితంలో ఇంకా ఎక్కువ ఏళ్ళు బ్రతుకుతామంట. తల్లిదండ్రులకు విధేయత ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, వారికి కావాల్సినటువంటి ఏమి అడగరండి. వారి తల్లిదండ్రులు ఏమి అడగరు, ఇవ్వాల్సినటువంటి గౌరవం అడుగుతారు. ఏదో నా కొడుకు పెద్ద బిల్డింగ్లు కడతారు, నా కోసం కడతారు, అందులో వాళ్ళు ఏం అడగరు. ఏం అడుగుతారని అంటే ఇవ్వాల్సినటువంటి గౌరవము, ఉన్నటువంటి ఈ జీవితంలో చక్కగా చూసుకోమని తన కుమారులను అడుగుతారు. అంతేగాని ఏదో డబ్బు అడుగుతారా? ఏం అడగరు. కానీ ఇంతకుముందు చూసినటువంటి ఆ వీడియోలో ఎంత ఘోరంగా తన తల్లిదండ్రులు కొడుతున్నాడు అండి. దూరం నుంచి ఇంకా కనిపించలేదు మీకు, దగ్గర నుంచి మీరే ఏడ్చిందరేమో. చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చెబుతున్నాడని అంటే, ఇదిగో నీ కుమారులను కూడా క్షమించండి, నీ తల్లిదండ్రులను కూడా సన్మానించుమని చెప్పేసి తన తల్లిని ఒక చక్కని కుమారుని ఇచ్చి, ఇదిగో అమ్మా ఇతడు నీ కుమారుడు, ఇదిగో బాబు ఇతడు నీ తల్లి,
కాబట్టి ఇక మీదట నుండి మీరు తల్లి కుమారులు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఎవరిని చూపిస్తూ చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విధేయత అంటే ఇది అని చెప్పేసి ఎవరిని చూపిస్తూ చెప్తున్నాడు చెప్పండి? ఎలా చెప్తున్నాడని అంటే ఆయన మరణ సమయముల్లో కూడా, ఆయన చనిపోతున్నటువంటి ఆ టైములలో కూడా తన తల్లిని ఏ మాత్రం కూడా సనుక్కోలేదంట, ఏ మాత్రమును తిట్టుకోలేదంట. చూడండి ఆయన ప్రేమ ఎలాంటి, తన తల్లి పట్ల ఎంత రెస్పెక్ట్ తో చూడండి ఆయన. మన రెస్పెక్ట్ ఏదో తినింది కరెక్ట్, భోజనం చేసే దగ్గర కూడా కొంచెం కారం అయితే చాలు, ఏం చేసావే అని చెప్పేసి తిరుగుతాం తల్లిదండ్రులు. అంతే కదండి మన జీవితం. ఏదో 3 పూట్లు ఆకలి అవుతుంది, అన్నం పెట్టేశారన్న ఆలోచన ఉండాలి, కానీ అన్నంలో ఉప్పు సరిపోలేదు, చారులు కారం సరిపోలేదు అంటే ఎలాంటి జీవితాలు? మానవ జీవితాలు ఇవే. ఇప్పుడు ఇవి నడుస్తున్నాయి ఇవన్నీ. చూడండి ఇంకేం చెప్తున్నాడు. ఇంకా చెప్పాలని అంటే, ఇంకా ఆలోచించాల్సినటువంటి విషయం ఏందని అంటే, ఇదిగోండి ఆనాటి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను గారికి కుమారుడు అని చెప్పేసి ఎందుకు ఇచ్చి ఉంటాడు చెప్పండి? అర్థం కాదు. తల్లి అయిన మరియమ్మ గారికి కుమారుడు యోహాను గారికి ఎందుకు ఇచ్చి ఉంటాడు చెప్పాలి. చూడండి ఆనాటి కాలంలో సిలువ అన్నది ఎంత ప్రమాదకరం అని అంటే, సిలువ అన్నది ఎందుకు వేస్తారు అని చెప్పేసి అన్నట్లయితే, ఏదో పెద్ద పాపము, ఎంతో ద్రోహము, ఏదో తప్పు చేసుంటే గానీ ఆ సిలువ శిక్ష అనేది ఆ యూదులు వేయరు. అప్పుడు వీరు ఏమనుకుంటారని అంటే, మరియమ్మ గారికి కుమారులు లేరా? ఎవరు లేరా? ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళినా కానీ ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వారు ఇవ్వారని చెప్పేసి యోహాను గారిని ఇచ్చేస్తున్నాడు. చూడండి అక్కడ అంటే బాధ్యత కుమారుని పట్ల, క్షమించండి, తల్లికి కుమారుడుగా ఉండి ఆయన నెరవేరుస్తున్నటువంటి బాధ్యత చూడండి ఎలా ఉందో. ఆయన చనిపోయేటప్పుడు తన తల్లి గురించి ఏమి అనుకోలేదంట. మనమైతే ఎన్నో అనుకుంటాం మన తల్లిదండ్రుల గురించి. ఒక బాధ్యత అన్నది చూపిస్తున్నాడు చూడండి. క్రైస్తవ బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం కదండి. ఒక బాధ్యత చూపిస్తున్నాడు. ఏంటా బాధ్యత? చూద్దామా? ఇందులో 4 బాధ్యతలు ఉన్నాయి. చూద్దామా బాధ్యతలు? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనము. కలుగునట్లు ఏమంటున్నాడు ఇక్కడ? జీవితంలో బాగుండాలి, నీ చుట్టుపక్కల చక్కగా ఉండాలి, నీ చుట్టుపక్కల ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని అంటే మొదట చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించాలంటే దండేసి అది కపడం కాదు. సన్మానించాలంటే రెస్పెక్ట్, వారికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను. ఇది మొదటి బాధ్యత. రెండో బాధ్యత సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. ఈరోజు నేటి కాలంలో జరుగుతున్నటువంటి ఒక చిక్కని మాట నేను చెప్పనా? ఒక ముసలి వచ్చేసి మనకు వచ్చేసి అడిగింది అనుకోండి, ఏ విషయమైనా అడిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? ముసలిదిలే ఏదో ఆగుతుందని చెప్పేసి ఆమెను తీసి పడేస్తాం. అంతే కదా? అంటే నిజమే, ముసలి ఏది పడితే అది ఆగుతుంది, గడ్డకు వెళ్ళిపోదామని చెప్పేసి అటుకోవా అంటాం.
అంతే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సామెతలు జ్ఞాని అయిన సొలొమోను గారు? చూడండి, జ్ఞాని అయిన సొలొమోను గారు ఎందును బట్టి ఈ మాట చెప్తున్నారు అని అంటే, చూడండి అన్నమాట 22వ వచనం, నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నిర్లక్ష్యము చెయ్యకు. ఇదిగో ఆమె ముసలితనములో వస్తుంది కదా, ఆమె ఇప్పుడు నువ్వు ఏమి చేసినా ఆమె భరించవచ్చు. కానీ ఎందుకు భరిస్తుందంటే ఆమెకి ఇప్పుడు ఆ ఓపిక, ఆ సహనం అనేది ఇప్పుడు ఉంది. కానీ ఒక కాలం అనేది వస్తుంది, ఆ కాలం అందు ఆమె మంచం మీద పడిపోతుంది. ఆమె ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమెను ఏం చెయ్యాలంట? ముదిమి ఆమెను నిర్లక్ష్యము చేయము అన్నాడా, లేకపోతే ఆమెను చక్కగా చూసుకోమన్నాడా? చెయ్యకుము అంటున్నాడని అంటే చక్కగా చూసుకోయ్యా అని చెప్పి చెప్తున్నాడు, సన్మానించు అంటున్నాడు. ఆమెను ఇగో చిన్నప్పటి నుండి నీకు ఒక వయస్సు వచ్చేంత వరకు ఆమెను పెంచుతుంది కదా, ఆమె పెంచినప్పుడు నీకు చక్కని భోజనాలు తినిపిస్తుంది కదా, అప్పుడు నీ టైం అయిపోతుంది. ఒక రోజు ఒక వయస్సు వస్తుంది, అప్పుడు నీ టైం అయిపోయి నీ టైంలో ఆమెను చూసుకోవాలి. అర్థమైందండి పాయింట్? అర్థం కాల నేను చెప్తా చూడండి. ఒక టైం అనేది వస్తుంది, చిన్నప్పటి నుండి ఒక వయసు వచ్చేంత వరకు కుమారుని పెంచుతుంది తల్లి. పెంచినప్పుడు ఆమె అన్ని చేయగలదు, కుమారుడు ఏమి చేసినా ఏమి బాధ పెట్టినా ఆమె సహించగలదు. కానీ అది నీకు సంబంధించినటువంటి టైం, అది నీకు ఎంతగా చూసుకుంటుందో అది నువ్వు తిరిగి ఆ రుణాన్ని తీర్చుకోవాలని అంటే ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయమే ఈ ముసలి టైం. ఆ టైంలో నువ్వు నిన్ను చూసుకున్న దానికన్నా గొప్పగా ఆమెను చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడన్నా అర్థమైందా లేదా? అది మానవ జీవితంలో ఇది రెండో విషయం. అయితే ఇక మూడో విషయం చూద్దామా? చూడండి, ఇంకా తల్లిదండ్రుల విషయంలో ఇంకేం చెప్తున్నాడు చూడండి. అక్కడ అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. 4 విషయాలు ఇక్కడ ఈ 3వ మాటలో మనం నేర్చుకోబోతున్నాం. ఎందు విషయంలో నేర్చుకోబోతున్నాం అని అంటే, ఇదిగోండి తల్లిదండ్రుల విషయంలో మనం నేర్చుకోబోతున్నాం. ఏంటా 4 విషయాలని తర్వాత అడుగుతాం, ఖచ్చితంగా చెప్పండి. 23వ అధ్యాయము 25వ వచనం, నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఏం చెయ్యాలంట? సంతోష పెట్టాలంట. ఇదిగోండి ఈ వయస్సు అనేది అయిపోతుంది, ఆమె మంచానికి పడిపోయింది. ఆ సమయములో ఆమెను బాధ పెట్టావనుకో, ఆమె కంటి నుండి కారుతున్నటువంటి ఆ కన్నీళ్ళు. ఒక మాట చెప్తాను చూడండి, ఒక చక్కని బోధకుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, లోకంలో ఎవరి కంట తడి తగలదేమో గాని ఈ తల్లిదండ్రులు ఏడిపించినటువంటి ఆ కంట తడి మాత్రం ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి చెప్తాడు బోధకుడు. నిజమేనా అండి ఆ మాట? నిజమే. ఇదిగోండి ఆ ముదిమి వయసులో ఉన్నటువంటి 10 ఏళ్ళు, ఒక 5-6 ఏళ్ళు మహా అయితే బ్రతకాలనుకోండి, చక్కగా చూసుకోండి, ఉన్న కాలం మనం హ్యాపీగా చూసుకున్నాం అన్నటువంటి ఒక సంతృప్తి పెట్టుకోండి. అంతేగాని జీవితంలో ఎంతో బాధ పెట్టామన్న ఆలోచన మాత్రం పెట్టకండి. మాట చెప్పనా, ఆ వయస్సులో నువ్వు సంతోష పెట్టావంటే, ఇగో నీకు ఎదురైనటువంటి ఇంకా ఉవ్వడు ఉన్నాడు. జీవిత భూమి మీద ఉన్నటువంటి ఇంకా మనమే రాజులాగా ఫీల్ అవ్వచ్చంట. వారి దీవెనలు, ఇదిగోండి తల్లిదండ్రుల దీవెనలు మించినటువంటి దీవెనలు, ఇంక ఎక్కువ పెద్ద దీవెనలు ఇంకే ఉండవని చెప్పేసి చెప్తారు కొంతమంది. నిజమేనండి ఆ మాటలు? నిజమే. క్రైస్తవులం అంటే తల్లిదండ్రుల కంటే గొప్పగా ఉన్న దేవుడు అని అంటాం కాబట్టి. కానీ లోకస్తులు ఏమని చెప్తారు తెలుసా? మొట్టమొదటి తల్లిదండ్రులు అని చెప్పి చెప్తారు. అదే లోకస్తులు కొంతమంది ఏమని చెప్తారు తెలుసా? తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేదని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే 2 రకాలుగా మాట్లాడతారు లోకస్తులు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ వృద్ధాప్య సమయంలో వారు చెయ్యలేని ఏ పరిస్థితి, ఆ సమయంలో వారిని బాధ పెట్టకూడదు, వారిని ఆనందపెట్టి సంతోష పెట్టాలని చెప్పేసి 3వ విషయం చెప్తున్నాం. ఇక 4వ విషయం,
వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల విషయంలో, మత్తయి సువార్త 4వ విషయం ముగించుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. చెప్పి చెయ్యి చాపి చదవండి. 48 చదువుతున్నారా? నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. ఇప్పుడు ఇక్కడ అనాల్సినటువంటి విషయం ఏంటో చెప్పనా? నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో చెప్పనా? తన శిష్యుల దగ్గర ఆ మాట చెప్పినప్పటికీ నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అని చెప్పేసి తన శిష్యుల దగ్గర చెప్పినప్పటికీ ఆయన తన తల్లి ఎదుట చూపుతున్నటువంటి ఆ గౌరవం చూడండి. చివరిలో అర్థమైన పాయింట్ అర్థం కాలే, ఇంకా అర్థం కాలే. ఇక్కడ తన శిష్యుల దగ్గర ఆ మాట అనేది చెప్తున్నారు. నా తల్లి ఎవరో తెలుసు నాకు, నా తండ్రి ఎవరో నాకు తెలుసు. చెప్పినప్పటికీ చివరిలో ఇచ్చేటువంటి గౌరవం తన తల్లికి ఇవ్వటం లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఎలా ఇస్తున్నాడు? ఈ సంగతి గడ్డకు పెట్టాడు. ఎలా ఇస్తున్నాడు ఆయన సంగతి? వాక్యములో ఎలా చూపిస్తున్నాడు అని అంటే, ఇదిగో నా తల్లి ఎవరని నేను చెప్తాను, ఎలా చెప్పినప్పటికీ కానీ ఇచ్చే గౌరవం ఇస్తున్నాడు చూడండి తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థం కాల? చూద్దామా? యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఈ మాటని ఇలానే ఉంచండి. ఈ మాటని ఇలా 19వ అధ్యాయం 48వ వచనం ఇలానే ఉంచండి. ఈ చెయ్యి ఇలా పెట్టి పక్కన యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఇది ముగించుకుందాం. చూడండి గౌరవం అనేది ఎలా ఇస్తున్నాడు చూడండి. 25వ వచనం. చూడండి చూసి అమ్మా చాలు చాలు. ఇదిగోండి మొదటిలో మాట అనినప్పటికీ నా తల్లి ఎవరో నాకు తెలుసు, తండ్రి ఎవరో నాకు తెలుసు, కానీ ఆ మాట నోటితో అన్నప్పటికీ ఇదిగో తన హృదయంతో తన తల్లికి ఇస్తున్నటువంటి గౌరవం ఇక్కడ అక్కడ ఇస్తున్నాడు చూడండి. అర్థమైందా అండి? అంటే ఈ 3వ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాలు అన్నాను. 4 విషయం ఇది గడ్డకు పెట్టాను. 3 విషయాలు అన్నాను. ఏంటా విషయం? మొదటి విషయం, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. మొదటి విషయం నేర్చుకున్నాం. రెండో విషయం, ముదిమిలో నిర్లక్ష్యం చెయ్యకము. అంటే వయస్సు అయిపోయినప్పటికీ, ముసల టైం అయిపోయినప్పటికీ వారికి పట్టించుకోకుండా ఉండకు. ఖచ్చితంగా పట్టించుకొని జాగ్రత్తగా చూసుకోమని రెండో విషయంలో నేర్చుకున్నాం. ఇంకా మూడో విషయంలో ఏం నేర్చుకున్నామంటే తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, ఆనందపరచాలని చెప్పేసి ఈ యొక్క 3వ మాటలో నేర్చుకున్నటువంటి 3 సంగతులు. ఇక 3వ మాటను మనం ముగించుకున్నామంటే